నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. బ్రిటిష్ ఇండియా అంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో మనం దాన్ని బ్రిటిష్ ఇండియా అంటాం, లేదంటే బ్రిటిష్ రాజ్ అని కూడా అంటాం. ఈ బ్రిటిష్ రాజ్ కొనసాగుతున్నప్పుడు మన బ్రిటిష్ ఇండియాకి నేపాల్ రాజ్యానికి, అప్పట్లో నేపాల్ని రాజు పరిపాలించేవాడు కాబట్టి ఈ బ్రిటిష్ పాలకులకి నేపాల్ రాజుకి మధ్య 1816వ సంవత్సరంలో సుగౌలి సంధి జరిగింది. దీన్ని ట్రీటీ ఆఫ్ సుగౌలి అంటారు. ట్రీటీ ఆఫ్ సుగౌలి అనేది ఇప్పుడు ఒక పెద్ద వివాదానికి కారణంగా మారింది. ఇంతకీ ఈ ఒప్పందం ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఈ ట్రీటీ ఆఫ్ సుగౌలి ప్రకారం కాళీ నది, దీన్నే మహాకాళీ నది అని కూడా అంటారు, నేపాల్ యొక్క పశ్చిమ సరిహద్దుగా నిర్ణయించబడింది. నేపాల్ దేశానికి వెస్టర్న్ బార్డర్గా కాళీ లేదా మహాకాళి, ఈ రెండు పేర్లు కూడా ఒకే నదికి ఉన్నాయి. ఈ కాళీ లేదా మహాకాళి అనబడుతున్న నది అటువైపు నేపాల్ ఉంటుంది, ఇటువైపు భారతదేశం ఉంటుంది అనేది బ్రిటిష్ కాలంలో నిర్ణయింపబడ్డ ఒక సూత్రం. అంటే మనకు పాకిస్తాన్తో ఎల్ఓసి, అట్లనే చైనాతో ఎల్ఏసి అన్నట్టుగా నేపాల్తో ఈ ట్రీటీ ఆఫ్ సుగౌలి అనేది ఉంది. బ్రిటిష్ పాలకులు నేపాల్ రాజుతో జరుపుకున్నది. సంవత్సరం వచ్చేసి 1816. అయితే అంతటి పురాతనమైన సరిహద్దు ఒప్పందం అనేది ఇప్పుడు వివాదానికి కారణంగా మారింది. ఇప్పుడు అంటే అనేక సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ తాజాగా మరొకసారి నేపాల్తో సరిహద్దు వివాదం అనేది వార్తల్లో నిలవడం జరిగిందనమాట. అసలు చిక్కుముకిడి ఎక్కడ వచ్చింది అంటే, కాళీ నది ఎక్కడ పుడుతుంది అనే విషయంలో నేపాల్ భారతదేశం మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నది పశ్చిమం వైపున ఉన్న, కాళీ నదికి పశ్చిమం వైపున ఉన్న లింపియా ధురా వద్ద పుడుతుందని, కాబట్టి ఆ ప్రాంతమంతా తమదేనని నేపాల్ వాదిస్తోంది. అయితే భారత్ ఏమంటుందంటే, నది మూలం తూర్పున ఉందని, కాబట్టి ఆ భూభాగం ఉత్తరాఖండ్లో భాగమని భారతదేశం స్పష్టం చేస్తోంది. మన భారతదేశంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ కాళీ నది పుడుతుంది అనేది భారత్ వాదన. అయితే ఇందులో వివాదాస్పద ప్రాంతాలు ఏమున్నాయి? కేవలం కాళీ నదికి సంబంధించిన వివాదం కాకుండా, కాళీ నది ఎక్కడ పడుతుంది అనే విషయంలో నేపాల్కి భారత్కి మధ్య రెండు రకాల ఒపీనియన్స్ ఉన్నప్పటికీ, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఇప్పుడు నేపాల్ తమవేనని చెప్తోంది. కానీ మనం చరిత్ర చూస్తే అనేక దశాబ్దాలుగా ఇప్పుడు నేపాల్ తనవి అంటున్న ప్రాంతాలన్నీ భారతదేశంలో భాగంగా ఉన్నాయి. అక్కడ రోడ్లు వేయడం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, అక్కడ ప్రజలకు ఇతరత్ర ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించడంలో భారతదేశ ప్రభుత్వమే మొదటి నుంచి తన అధికారాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఆ ప్రాంతాలు మన దగ్గరే ఉన్నాయి. కానీ నేపాల్ కేవలం మాట వరుసకు మాత్రం తనది అంటూ క్లెయిమ్ చేస్తూ వివాదాన్ని రేపుతోందన్నమాట. అటువంటి 3 ప్రధాన ప్రాంతాలు ఏంటి అంటే, కాలాపాని. ఈ కాలాపాని అనేది ఎక్కడుంది అంటే, ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పిథోరాగఢ్ జిల్లాలో ఉంది. కానీ నేపాల్ దీనిని తమ దార్పులా జిల్లాలో భాగంగా క్లెయిమ్ చేస్తుంది. నేపాల్ మన ఉత్తరాఖండ్లో ఉన్న కాలాపాని అనే దాన్ని తనది అంటోంది. అలాగే లిపులేక్ అనేది కూడా అక్కడ ఒక పర్వతాల మధ్యలో ఉన్న ఒక మార్గం అన్నమాట. ఇది టిబెట్తో వ్యాపారం అలాగే యాత్రల కోసం ఉపయోగించే అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. లింపియాధురా ఇది వివాదాస్పద ప్రాంతంలో అత్యంత వాయవ్య దిశలో ఉన్న పాయింట్. అంటే మన భారతదేశ సరిహద్దు దగ్గర ఉంటుంది ఇది. అటు టిబెట్ అంటే ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్న టిబెట్, అలాగే నేపాల్, భారతదేశం, ఈ 3 కలిసే చోట సరిహద్దుకు దగ్గరలో లింపియాధురా అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, 2020-26 మధ్య ఏం జరిగింది అనేది మనం చూసినట్టయితే, భారతదేశం లిపులేక్ కనుమ వరకు 80 కిలోమీటర్ల రహదారిని ప్రారంభించినప్పుడు ఉద్రిక్తతలు పెరిగాయి. ఎప్పుడు ఇది 2020లో జరిగిందన్నమాట. దీనికి ప్రతిస్పందనగా నేపాల్ తమ అధికారిక మ్యాప్లో ఈ 3 ప్రాంతాలను చేర్చుతూ రాజ్యాంగ సవరణ చేసింది. గతంలో
ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు, కేపీ శర్మ ఓలీ అనే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఇటువంటి వివాదాస్పద ధోరణికి నేపాల్ తెరతీసింది. చైనా చెప్పుడు మాటలతో ఈ ఓలీ, కేపీ శర్మ ఓలీ అనే ప్రధాని, అక్కడికి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, దీన్ని తన మ్యాప్లో చేరుస్తూ రాజ్యాంగ సవరణ దాకా వెళ్ళిపోవడం జరిగిందనమాట. తర్వాత మే 2026కు, అంటే ఈ సంవత్సరం మే నెల దగ్గరకు వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, మే నెల మొదటి వారం 2026 మే నెల మొదటి వారంలో లిపులేఖ్ కనుమ ద్వారా తీర్థయాత్రను పునఃప్రారంభించడంపై నేపాల్ దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేసింది. అయితే భారతదేశం ఇది పూర్తిగా తమ భూభాగంలోని రహదారి అని 1954 నుండి ఈ మార్గం వాడుకలో ఉందని స్పష్టం చేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా భారతదేశానికి చెందిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థులందరూ కూడా మానస సరోవర్ యాత్రకి వెళ్తూ ఉంటారు. మానస సరోవరానికి వెళ్ళాలంటే ఈ లిపులేఖ్ కనుమ ద్వారా వెళ్ళాలి, పర్వత మార్గం ద్వారా వెళ్ళాలి. అలా వెళ్ళడం కోసం భారతదేశ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి మానస సరోవర్ యాత్రికులను అనుమతించడంపై నేపాల్ ఈ సంవత్సరం ఈ వారంలో నిరసన వ్యక్తం చేసిందనమాట. అయితే భారతదేశం 1954 నుంచి కూడా మానస సరోవర్ యాత్ర సంబంధించి లిపులేఖ్ మార్గాన్ని వాడటం జరుగుతోంది అని స్పష్టంగా తెలియజేయడం జరిగిందనమాట. ఈ ప్రాంతం భారత్, నేపాల్ మధ్య, అలాగే చైనా సరిహద్దులు కలిపే ట్రై జంక్షన్. భారత్, చైనా, నేపాల్ మూడు కలిసే ట్రై జంక్షన్లో 3 దేశాల మధ్యలో ఉండడం వల్ల చైనా కదలికలను గమనించడానికి భారత్కు ఇది రక్షణ పరంగా చాలా కీలకం. నేపాల్కు ఇది దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం. నేపాల్ ఈ ప్రాంతాలని క్లెయిమ్ చేయడం వెనుక, తనవి అని చెప్పడం వెనుక, నిజంగా నేపాల్ తన సార్వభౌమాధికారాన్ని దృష్టిలో పెట్టుకునే వీటిని ఒకవేళ అడుగుతున్నట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చారిత్రకంగా చూసినప్పుడు నేపాల్కి ఈ ప్రాంతాలపైన ఏ దశలోనూ బ్రిటిషర్లు ఉన్నప్పుడు కానీ, బ్రిటిషర్లు వెళ్ళిపోయినాక మనకు స్వతంత్రం వచ్చినాక 1947 తర్వాత కానీ, ముఖ్యంగా 1954 తర్వాత నుంచి మానస్ సరోవర్ యాత్ర నేపథ్యంలో చూసినప్పుడు కూడా కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ఈ ప్రాంతాలు ఎక్కడ కూడా నేపాల్ ఆధిపత్యం కానీ, నేపాల్ యొక్క ప్రభావం కానీ ఏమాత్రం లేదు. అయినప్పటికీ ఈ ప్రాంతాల్ని తనవి అంటూ హడావుడి చేయడం, హల్చల్ చేయడం అనేది రాజకీయమైన వ్యవహారంగా చూడాల్సిందే తప్ప నిజంగా నేపాల్ చిత్తశుద్ధితో వీటి పట్ల మాట్లాడుతుంది అని అనుకోవడానికైతే అస్సలు లేదు. అలాగే గతంలో కావచ్చు, అత్యంత తాజాగా ఇప్పుడు కూడా కావచ్చు, నేపాల్కి భారత్ ఈ ప్రాంతాల విషయంలో రెండో ఆలోచన లేదని స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ భూభాగాలు మనవి, మన భారతదేశంలో అంతర్భాగం అవ్వడమే కాకుండా చైనాని ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ, చైనా మీద నిఘా పెడుతూ, చైనా కదలికల మీద, చైనా సైన్యపు కదలికల మీద నిఘా పెడుతూ చైనాని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ప్రాంతాలు చాలా కీలకం. కాబట్టి నేపాల్ దుందుడుకు చర్యలకు భారతదేశం లొంగే ప్రసక్తి అయితే లేదు. మీరు కూడా ఈ అంశం మీద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.